పానీపూరి తిందామా అండి? నైట్కి పానీపూరి ఎందుకమ్మా వద్దు. అందరూ టేస్టింగ్ సాల్ట్స్ రకరకాల లెమన్ సాల్ట్స్ అన్ని వేసేస్తారు. హెల్త్ పాడైపోద్ది. మీకోసం ఇంట్లోనే చేసి పెడతాను, సరేనా? ముందుగా పానీపూరి ప్యాకెట్ మనం మార్కెట్లోకి వెళ్ళి తెచ్చుకోవాలి. సూపర్ మార్కెట్లో కానీ లేదా స్మార్ట్ పాయింట్లో కానీ దొరుకుతుంది. ఈ పానీపూరి ప్యాకెట్ ఎలా ఉంటుంది, ఓకేనా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకోవాలి. దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ చాలా ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే పానీపూరి మనకి పూరి లాగా రావాలి కదా. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఓకే, ఆయిల్ ఇనఫ్. ఆయిల్ వేసుకోవాలి. పానీపూరి వేగడానికి కోసం ఆయిల్ పక్కన పెట్టాం కదా. సో పానీపూరి లోపల మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా పెట్టి తింటాం కదా పానీలో ముంచుకొని. సో తినడానికి ఆ మసాలాని ఎలా తయారు చేస్తారో చూద్దాము మరి. ముందుగా ఒక బంగాళదుంప తీసుకొని ఈ బంగాళదుంపల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఉడకబెట్టుకొని ఇగోండి ఈ రకంగా తొక్కలు తీసి చక్కగా పెట్టుకోవాలి. ఓకేనా అండి? బంగాళదుంపలు పెట్టుకున్నాం కదా, దానికి ఒక 2 ఉల్లిపాయలు చక్కగా నీట్గా తొక్కలు తీసుకొని ఇలాగా కట్ చేసుకొని, చూసారు కదా, ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలి. కట్ చేసుకొని చూసారు కదా, ఈ ఉన్నాయి కదా ఇవి ఈ బంగాళదుంపల్ని ఈ బంగాళదుంపని లైట్గా మన దీంతో స్మాషర్తో స్మాష్ చేసుకుందాం. మనం ఏదైతే ఉల్లిపాయలు ఉన్నాయో ఉల్లిపాయలు వేసుకుందాం. నేను చేసినట్టు మీరు ట్రై చేశారంటే పానీపూరి ఇంటికి ఇంకా రోజు రోడ్ల మీదకి వెళ్ళి ఆ చెత్తను తినవసరం లేదు. ఇది చాలా బాగుంటుంది. నేను చేసే విధానాన్ని అసలు ట్రై చేయండి, చూపిస్తాను చూడండి ఎలా చేస్తున్నాను. సో కొంచెం ఉప్పు, కొంచెం కదా, కొంచెం కారం ఓకేనా? జస్ట్ వేసామా లేదా అంతే. జస్ట్ కొంచెం వేసుకోవాలి. సాల్ట్ అంటే మీకు తెలుస్తుంది కదా, బ్లాక్ సాల్ట్ దొరుకుతుంది. బ్లాక్ సాల్ట్, ఈ బ్లాక్ సాల్ట్ కొంచెం వేసుకోవాలి. బ్లాక్ సాల్ట్ వేసుకొని శుభ్రంగా ఈ సాల్ట్ అన్ని ఉల్లిపాయలు అన్ని కలిగేటట్టు మంచి పూరీలు వేపుకున్నాం. తర్వాత కర్రీని ఆనియన్స్ ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు ఉప్పు కారం వేసుకుని కలిపి పెట్టుకున్నాం. తర్వాత మనకి ఆ పానీ పదార్థం కావాలి కదా, ఆ పానీ కోసం ఇప్పుడు ఆ వాటర్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి, రండి. ఒక చిన్న అల్లం ముక్క, కొంచెం పుదీనా గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న అల్లం ముక్క, కొంచెం పుదీనా, మిరపకాయ, అల్లము, కొంచెం జీలకర్ర. ఇగో ఈ మిశ్రమాన్ని ఇలా మిక్సీ చేసి పెట్టుకున్నాను చూసారా. ఇది చక్కగా ఒక బౌల్లో వేసుకోవాలి. దాన్ని ఫుల్గా వాటర్ పోసుకోవాలి. ఫుల్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని దీంట్లో వేయాల్సినవి చూపిస్తాను. ఇదిగోండి, ఒక హాఫ్ స్పూన్ బ్లాక్ సాల్ట్, ఒక స్పూన్ నార్మల్ సాల్ట్, వాటర్ వేసుకున్నాం. ఆ మిశ్రమాన్ని మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఇంట్లో వేసుకొని ఫుల్ వాటర్ వేసుకున్నాం. దానికి తగినంత నార్మల్ సాల్ట్, కొంచెం బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి. ఒక్క నిమ్మకాయని ఇలా పిండేసేయాలి. దాంట్లో ఒక నిమ్మకాయ మొత్తాన్ని ఇలా పిండేసేయాలి. పిండేసి ఇలా కలిపి మనకి ఉప్పు సరిపోతుందో చూసుకుంటే సరిపోతుంది. ఉప్పు నిమ్మకాయ ఇలా ఉండాలి. పానీ చూసారు కదా, పానీ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఓకేనండి. ఇప్పుడు పానీపూరి ప్రాసెస్ చూద్దామా ఎలాగో.
చక్కగా ఇలా హోల్ పెట్టుకొని ఈ మనం బంగాళదుంప ఉల్లిపాయ ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని ఇంట్లో వేసుకొని ఒక్క స్పూను వాటర్ మీద వేసుకొని, నేనే ఫస్ట్ ఏం చేస్తున్నాను, సూపర్ అండి. మీరు నేను చెప్పిన రెసిపీని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, ఆసంగా ఉంటుంది. థ్యాంక్ యూ.